ప్రియులారా గమనించండి, దేవుని బిడ్డలకు కొన్ని రకాల కొలతలు ఉన్నాయి. కొంతమందిని ఇట్టే కనిపెట్టవచ్చు, వీళ్ళు యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి వారు అని వాళ్ళ ప్రవర్తనని చూసి, వాళ్ళ మాటల్ని చూసి వెంటనే కనిపెట్టవచ్చు. ఒకరోజు ఓ వ్యక్తి వేరే ప్రాంతానికి వెళ్దామని చెప్పేసి రైల్వే స్టేషన్కి వెళ్ళాడంట. ఏదో ఒకసారి అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. వేరే ప్రాంతానికి వెళ్ళాలి అని చెప్పేసి రైల్వే స్టేషన్కి వెళ్ళాడు. విచిత్రం ఏంటంటే రైళ్ళన్నీ కూడా బాగా రద్దీగా ఉన్నాయి. ఇప్పుడు రైళ్ళల్లో ప్రయాణం చేసే వాళ్ళు మాత్రమే కాదు, రైళ్ళల్లో వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఆ చిరు తిండ్లు ఉంటాయి కదా, ఆ బఠానీలని, చెనక్కాయలని, జాంకాయలని ఇలా అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా. అయితే అలాగా ఆ చిరు వ్యాపారాలు చేసేటువంటి వారు కూడా ట్రైన్లోకి ఎక్కుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు. సరే, ఈ వ్యక్తి ట్రైన్ ఎక్కి తను వెళ్ళాలనుకున్నటువంటి ప్రాంతానికి వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉంటే ట్రైన్ వచ్చింది, ఆగింది. ఈలోపుగా ఆయన ట్రైన్ ఎక్కుదాం అనుకున్నటువంటి సమయంలో ట్రైన్లో నుంచి కొంతమంది దిగుతున్నారు. అదే టయానికి ఇంకొక వ్యక్తి కూడా ఒక బుట్ట తీసుకొని ఆ ట్రైన్లోకి ఎక్కుదామని చెప్పేసి ఎక్కుతూ ఉంటే ఈలోపు ఆ ట్రైన్లోంచి దిగేటువంటి వ్యక్తి ఆయన భుజానికి తగిలాడు. భుజానికి తగిలిన వెంటనే పాపం ఆయన పెద్ద ఆయన కాబట్టి కాళ్ళల్లో సత్తువ లేక ఒక్కసారిగా వెల్లిలకల పడ్డాడు. ఆ భుజం మీద ఉన్నటువంటి బుట్ట కూడా కింద పడ్డది. అందులో ఉన్న కాయలన్నీ కూడా చల్లాచెదురైపోయినాయి. ఆ వ్యక్తి ఎక్కి ప్రయాణం చేయాలనుకుంటున్నటువంటి వ్యక్తి ఇక ట్రైన్ కదిలింది. వెంటనే ఆ ట్రైన్ ఎక్కడం పక్కన పెట్టి ఆ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి ఆ పెద్ద ఆయన్ని పైకి లేవనెత్తి అక్కడ చల్లా చెదురుగున్నటువంటి ఆ కాయలన్నిటిని కూడా ఏరి బుట్టలో వేసాడంట. వెంటనే ఆయన అన్నాడంట, అయ్యా నువ్వు యేసు ప్రభు బిడ్డవా? స్తోత్రం చెప్పండి. నువ్వు యేసు ప్రభు బిడ్డవా అనంటే, నా మెడలో ఏం సిలువ లేదు కదా, నా చేతిలో ఏం బైబుల్ లేదు కదా. ఇప్పుడు దేవుని బిడ్డలంటే చేతిలో బైబుల్ ఉందనుకోండి, వీళ్ళు యేసు ప్రభు బిడ్డలు. లేదు, మెడలో సిలువ ఉంటుంది. కొంతమంది మెడలో సిలువ వేస్తారనమాట, పెద్ద భక్తులు అనమాట. మెడలో సిలువ వేస్తే యేసు ప్రభు అంతటి వాళ్ళు అయిపోతారనేమో. లేదా యేసు ప్రభు సిలువ వేస్తే యేసు ప్రభు దీవెనలు పొందుతారనుకుంటారేమో. యేసు ప్రభు సిలువ వేస్తే ఏ ఇబ్బంది, ఏ శోధన రాదనుకుంటారేమో. కొంతమంది చేతులకి, కొంతమంది మెళ్ళల్లో కనపడతా ఉంటాయి. స్తోత్రం, అర్థమైందా? ఉండాల్సింది సిలువ మెళ్ళలో కాదు, హృదయంలో ఉండాలి. ఆయన సిలువని నీ హృదయంలో దాచుకుంటే నీ ప్రవర్తన అంతా కూడా మారిపోయిద్ది. స్తోత్రం చెప్పండి. ఎన్ని సిలువలు వేసుకుంటే ఏం ఉపయోగం, ఎన్ని దారాలు కట్టుకుంటే ఏం ఉపయోగం? కొంతమంది దేవుని పిల్లలే ఈ చేతులకు దారాలు కట్టుకొని వెళ్ళి వ్యర్థమైనటువంటి సిగరెట్లు, మందు తాగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మెడలో సిలువ వేసుకొని కాని మాటలు మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సంతోషిస్తాడా యేసయ్య? అబ్బా భక్తుడా, నా సిలువ నీ మెడలో వేసుకున్నావు, ఎంత మంచి భక్తుడు వద్దా అని అంటారా? పొరపాటును కూడా అనరు. ప్రియులరా, మన ప్రవర్తన, మన నడవడిక ఒక్కొక్కసారి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు మనం దేవుని బిడ్డలము అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఆయన నువ్వు యేసు ప్రభు బిడ్డవా అని అన్నాడు అనంటే, యేసు ప్రభువుకి ఉన్నటువంటి మనసు ఏంటి అనంటే ఎదుటి వారికి మేలు చేసే మనసు. చప్పట్లు కొడదామా? ఎదుటి వారికి మేలు చేసే మనసు అన్నమాట. ఎదుటివారు కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళని చూసి సంతోషించేవాడు కాదు, వాళ్ళకి హెల్ప్ చేసేవాడు ఆయన. యేసయ్య ఈ లోకానికి వచ్చినటువంటి కారణం ఏంటో తెలుసా? మనందరికీ కూడా మేలు చేయడమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మేలులన్నిటిలోకెల్లా గొప్ప మేలేంటి అనంటే మనల్ని నరకం నుండి విడిపించడమే. నరకం నుండి విడిపించడమే. ఆ నరకము నుండి మనల్ని విడిపించడానికి ఆయన చేసినటువంటి త్యాగము సిలువ త్యాగం. సిలువలో ప్రాణం పెట్టాడు. ఆ సిలువని
మన గుండెల్లో భద్రపరుచుకుంటే ఏ మాట అంటే ఆ మాట మనం మాట్లాడం, ఏ అడుగు పడితే అడుగు వేయం, ఏ ఆలోచన పడితే ఆలోచన రాదు. దేవుని బిడ్డలకు తగినట్లుగా ప్రవర్తన అంతా కూడా సరిచేయబడుతుంది, మార్చబడుతుంది. అతను చేసినటువంటి ఆ సహాయాన్ని బట్టి అతడు చెప్పాడు, నువ్వు యేసు ప్రభు బిడ్డవయ్యా. అందరూ వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళడానికి పోటీ పడుతుంటే నువ్వు వెళ్ళాల్సినటువంటి ప్రయాణాన్ని కూడా వాయిదా వేసుకున్నావు. నువ్వు ఆ మనసు ఎవరుకుంటుందయ్యా?